వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణసాయి మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించుకొని స్వామివార్లకు 11 ద్రవ్యాలతో పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు. శనివారం స్వామివారి అభిషేకాల అనంతరం మహిళలచే భక్తి గీత ఆలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేవాలయంలో ఎంతో పురాతనమైనటువంటి శ్రీకృష్ణ సాయి మందిరంలో శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ నిర్వాహకులు కుంచం శ్రీనివాసరావు శ్రీమతి రాణి దంపతులచే వేకోజాము నుండే స్వామివారికి 11 ద్రవ్యాలు పంచామృత అభిషేకాలు జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కృష్ణాష్టమి రోజున ఈ అభిషేక కార్యక్రమం నిర్వహించడం ఆలయంలో ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలను ఆలయ ఈవో వై సీతారామయ్య, ఆలయ ఫౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుండే దర్శనానికి విచ్చేశారని అన్నారు. शंभो शंकर बोला कृष्ण परमात्मा के कृष्ण परमात्मा के कृष्ण परमात्मा के नमः हरि ओम నా పేరు వెన్నకోట శ్రీనివాస శర్మ అండి. మన బాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ పరమాత్మ రోజు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా తెల్లవారు సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం జరిగాయండి. ఈ కార్యక్రమాన్ని కొంచెం శ్రీనివాస తర్వాత రాణి దంపతుల చేత ఈ కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమంలో వాళ్ళు నిండు నిరుడు ఆరోగ్యాలతో ఉండాలని, ఇక్కడ పాల్గొన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజు ఈ కొంచెం శ్రీనివాస తర్వాత రాణి గారు కూడా ఈ అభిషేకం వీళ్ళే చేస్తారని ఇప్పుడు సంకల్పం కలిగిందండి. ప్రతి సంవత్సరం అవకాశం నాకు ఇమ్మని అడిగారు. ఆ కృష్ణుడు వీళ్ళంత వరకు అలాగే అవకాశం వాళ్ళకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే ఈ ఆలయ ఈవో వై సీతారామయ్య గారు పర్యవేక్షణలో చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేశామండి. అందరూ బాగుండి అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.